వరంగల్ జిల్లాలోని గన్పూర్ మండలంలో కోటగుళ్ళకి వచ్చామండి. మనం ప్రజెంట్ చాలా అతి పురాతనమైనటువంటి గుడి అండి ఇది. కోటగుళ్ళు అంటారు దీని పేరు. ఇది రామప్ప గుడికి అనుసంధానంగా ఉంటాయి గుళ్ళల్లో కోటగుళ్ళు అండి. శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళు అండి ఇవి. చాలా పూర్వకాలం కాబట్టి శిథిలావస్థలోకి కూడా పోయినాయి. ఇలాంటి గుళ్ళు మనం చాలా రేర్గానే చూస్తుంటామని చెప్పుకోవచ్చు అండి. ఇది మన భూమి లెవెల్ నుంచి దగ్గర 10 అడుగుల హైట్లోంచి గుడి ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇలా వరుస గుళ్ళు చూడండి మనకు కనిపిస్తున్నాయి. కోటగుళ్ళు ఇలా అనుసంధానం గుళ్ళు దీంట్లోంచి డిఫరెంట్గా ఉంటాయండి. చూడండి చాలా మొత్తం తోరణాలు పడిపోయి గుడి పైన కూడా కవచంలాగా ఇట్లా తోరణాలు ఉండేటువంటి ఆ తోరణాలన్నీ పడిపోయి గుడి ఇలా శిథిలావస్థలో పోయి సేమ్ రామప్ప గుడి దీని ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం ఇట్లా శిథిలావస్థలో పడిపోయిందండి. ఇప్పుడు మనం ఈ గుడిలోని మహాశివుని దేవస్వరూపం శివుడిని చూద్దామండి. ఇది గుడి దేవుడి ఎంట్రన్స్ అండి. మహాశివుడు సుమారు 5 అడుగుల ఎత్తులో చాలా అద్భుతంగా మనకి అలంకారప్రాయంగా కనిపిస్తున్నారండి. ఓం నమః శివాయ. చూడండి పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ గుళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. చిట్టి పాప శివుని దర్శనానికి వచ్చిందండి. చాలా అద్భుతంగా బోర్ల పడుతూ దేవుని కోసం చూస్తుందండి. హాయ్ చిట్టి తల్లి. నిన్ననే పాపకి అన్నప్రాసన అయిందండి. ఓం నమః శివాయ.